ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే పచ్చి అబద్ధాలు మోసాల వార్తలను ఈరోజు ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇక రామోజీరావు గారు ఇక మొత్తం పూర్తిగా తెగించేశారు. నానా చెత్త చెదారం అంతా పోగు చేసుకొచ్చి రాసిన వార్తలనే రాస్తూ నానా దరిద్రంగా పేపర్ అంతటిని నింపేస్తున్నారు. ఇక అవేంటో వరుసనే చూద్దాం. జనానికి నరకం సిద్ధం అంటూ అధికార పార్టీ ముందు సాగిలపడిన ఆర్టీసీ 3000 బస్సులు కేటాయింపంటూ విషం జిమ్మే వార్తనిచ్చారు. అధికార పార్టీ తలపెట్టిన ఏ కార్యక్రమం పైన కూడా కోడిగుడిపై ఏకలు బీగుతున్నట్లుగా ఈనాడు పత్రిక ఇలాగే రాస్తోంది. అదే గతంలో చంద్రబాబు టైంలో ఎన్ని సభలు జరిగినా ఎన్ని వేల బస్సులు తరలించినా ఆహా ఓహో ఎన్ని వేల మంది వచ్చారు అన్ని బస్సులు వచ్చాయంటూ రాసిన ఈనాడు పత్రిక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభలపై పడి ఏడుస్తోంది. పోనీ ఇప్పుడు ఇట్లా రాసింది, అప్పుడు ఇట్లా జరిగిందని రాసిందా అంటే అదేమి రాయదు. చాలా దారుణంగా ఏకపక్షంగా రాస్తూ జనాన్ని మోసం చేయడానికి పత్రిక కంకణం కట్టుకుంది. ఇక నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ ద్రోహం చేస్తున్నారు. కులవృత్తుల పెన్షన్దారులపై జగన్ పిడుగంటూ జగన్ గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు పేద వర్గాలు బలహీన వర్గాలు అన్నటువంటి అక్కస్తోటి ద్వేషంతో రామోజీరావు బరి తెగించి రాస్తున్నారనడానికి వార్త ఉదాహరణ. చంద్రబాబు హయాంలో గ్రామాల్లో ఎవరైనా వృద్ధులు చనిపోతే తప్ప లేదా పెన్షన్ అర్హులైన వారు ఎవరైనా చనిపోతే తప్ప కొత్త పింఛన్ ఇవ్వని ఆనాటి ప్రభుత్వ తీరును ఎన్నడూ రామోజీ అసలు వార్తలే రాసేవారు కాదు. జన్మభూమి కమిటీల సిఫారసు మేరకే కొత్త పింఛన్ అని ఇచ్చేవారు. ఆ రోజుల్లో అవినీతికి పెద్ద ఎత్తున జన్మభూమి కమిటీలకు పాల్పడేవి. అయినప్పటికీ కూడా చంద్రబాబుకు భుజాన మోస్తూ భజన చేస్తూ ఈనాడు పత్రిక ఇప్పుడు మాత్రం విపరీతంగా ద్వేషాన్ని వెళ్ళగక్కుతోంది. పింఛన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1968 కోట్లు ఖర్చు చేస్తున్న ఎన్నడూ రామోజీరావు జగన్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఒక్క అక్షరం ముక్కైనా రాయలేదు. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన అట్లాగే బీసీలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఎన్నడూ ఒక్క మంచి మాట చెప్పని రామోజీ రోజు ఏడుపుతోటి జనాన్ని సావగొడుతున్నాడు. రైతులకు ఇక మూడో అబద్ధం. రైతులకు గుండె కోత, వ్యవసాయానికి రోజుకు 6 గంటలే విద్యుత్, పంటను దెబ్బతీస్తున్న వైకాపా సర్కార్ అంటూ మరీ దిగజారిపోయి నిజానికి 7 గంటలో 9 గంటలో ఇస్తున్నారు, 6 గంటలు ఇస్తున్నారని వాళ్లే రాస్తారు. అంటే 1 గంట తగ్గితే మొత్తం పంటలనే ఎండిపోయాయంట. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా ఇట్లాంటి చెత్త వార్తలు రాస్తారండి? పోనీ లోపం ఉంటే పలానా చోట సరిగా రావట్లేదు, పలానా చోట ఇట్లా అని రాస్తే పర్వాలా. ఆ 7 గంటల బదులు 6 గంటలు ఇచ్చారంట, 1 గంట ఎక్కడో తగ్గిందంట. రామోజీరావుకి ఎక్కడ లేని ఇది వచ్చేసింది, ఓహో ఇదేదో దొరికిందని దాన్ని పెద్ద వార్తగా ప్రముఖంగా ఇస్తున్నారు. చంద్రబాబు టైంలో అర్ధరాత్రి కరెంటు కోసం రైతులు చీకట్లో పొలాలకు వెళ్తే 100 మంది పాము కాట్లకు కూడా గురైన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయినట్లుగా రామోజీరావు ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పగలు 9 గంటలు ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడైనా లోపాలుంటే రాయొచ్చు, కానీ మరీ ఇంత నీచంగా ఇంత దరిద్రంగా ఈనాడు పత్రిక రాయటం అంటే ఇక అది పరాకాష్ట. యూనిట్ కృష్ణపట్నంలో 800 మెగావాట్లు, ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్లను ఇటీవలే రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ అంకితం చేసిన విషయాన్ని, కొత్తగా పంప్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు భారీ ఎత్తున వస్తున్న నేపథ్యంలో ముందుగానే ఏడుపుగొట్టు వార్తలు రాస్తున్నారు. ఇసుకాసురులకు పెద్దన్నంటూ రోజు ఇదే గోల, ఇసుక పోయింది, ఇసుక తినేశారు, ఇసుక అయిపోయింది, ఇదే అయిపోయిందని. గతంలో వనజాక్షి పైన అంత దారుణంగా జుట్టు పట్టుకుని ఈడ్చి అక్కడే రీచ్లోనే కొడితే చింతమనేని ప్రభాకర్ అనుచరులు ఆహా ఓహో బ్రహ్మాండం మీరు కాబట్టి కొట్టారని రాసిన సంబరపడిపోయి గంతులేసిన రామోజీరావు ఇప్పుడు అట్లాంటివేమి జరగకపోయినా రోజు ఇదే చెత్త వార్తలతోటి ప్రజల మనసుల్ని విషం నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క ఉదాహరణ చూడండి. ఏర్పేడు అనేటువంటి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏర్పేడు వద్ద అప్పట్లో 10 మంది ఇసుక మాఫియా లారీలతో తొక్కించి 12 మందిని పొట్టను పెట్టుకుంది. అలాంటి ఘటనలు ఏమైనా ఇప్పుడు జరుగుతున్నాయా? అయినా కూడా ఇలాంటి చండాలపు వార్తలు రాయడానికి రామోజీ గారు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఇక జగనన్న కాలనీలో వైకాపా జలగలు అంటూ మళ్ళీ అసలు కాలనీలు ఏర్పాటు చేయడమే గొప్ప విషయం అయితే గతంలో చంద్రబాబు ఒక్క సెంట్ ఇవ్వకపోతే ఇప్పుడు అన్ని రకాలుగాను ఏర్పాట్లు చేస్తూ సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తుంటే
అసలు ముందే సదుపాయాలు చేసేయాలన్నట్లు ఎక్కడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడని ఇట్లాంటివి రాస్తారండి. ముందుగా ఇల్లు కట్టుకుని తర్వాత ఆ సందర్భంలో అక్కడ మౌలిక సదుపాయాలు ఇవన్నీ కల్పిస్తారు. అయినా కూడా అనేక చోట్ల అట్లా సదుపాయాలు కల్పిస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట ఏదో సదుపాయం లేదనుకోండి, ఇక దాన్ని హైలైట్ చేసి రాష్ట్రం అంతా ఇట్లాగే ఉందని చండాలపు వార్తలు రాస్తున్నారు. ఇక అట్లాగే అమ్మేసుకుంటున్నారు అన్నట్టుగా పిచ్చి వార్త రాస్తున్నారు. కట్టుకోవడానికి అమ్ముకోవడానికి అసలు కుదిరే పని కాదు కదా రామోజీరావు. ఇళ్లలో 5 ఏళ్లలో లబ్ధిదారులే విక్రయించడం సాధ్యం కాదు. ఇంటి నిర్మాణం కోసం 1,80,000 ఇవ్వడమే కాకుండా ఇసుక, సిమెంట్, ఇనుము రాయితీల్లో అందుతున్న విషయం తెలియకుండా అజ్ఞానంతో ఈనాడు పత్రిక ఇట్లాంటి చెత్త కథనాలు ఇస్తోంది. అలాగే నిధులు మళ్లించి నీళ్లు వదిలేసి 2 ఏళ్లలో సముద్రంలోకి 9,000 టీఎంసీల నీరు, ప్రపంచంలో ఎక్కడైనా 9,000 టీఎంసీల నీటిని వాడుకున్నటువంటి రాష్ట్రం కానీ దేశం కానీ ఉంటుందేమో. బుద్ధి జ్ఞానం అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం అసలు వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా ఇంకేమైనా చేస్తున్నారా? వరదలు వచ్చినప్పుడు సహజంగానే కొంతమేర సముద్రంలోకి వెళ్తుంది. ఆ మాత్రం జ్ఞానం లేకుండా కూడా చెత్త వార్తలు రాసి ప్రజల్ని మోసం చేయాలని ఈ వయసులో 88 ఏళ్ల వయసులో రామోజీరావుకి ఈ చెత్త బుద్ధి ఎందుకు వచ్చిందో అర్థం కాని పరిస్థితిగా చెప్పాలి. మరి ఆ మాటకు వస్తే ఈ మధ్యకాలంలో సంగం బ్యారేజీ జగన్ హయాంలోనే పూర్తయింది, నెల్లూరు బ్యారేజీ పూర్తయింది, అవుకు 2వ టన్నెల్ పూర్తయింది, లక్కసాగరం ఎత్తిపోతలు పూర్తయింది, వెలుగొండ టన్నెల్ పూర్తయింది. అయినా కూడా చంద్రబాబు నియోజకవర్గానికి కుప్పానికి నీళ్ళు ఇచ్చింది కూడా జగన్ అయితే ఈ వార్తలు ఈ విషయాలు రాయకుండా పచ్చి అబద్ధాలు రాస్తూ జనాన్ని మోసం చేయడానికి పేజీల నిండా పుంజీలు కొద్దీ పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. రామోజీ ఏమాత్రం సిగ్గుపట్టడం లేదు బట్టలోడు తీసుకు తిరగడానికి, అది బాధాకరం. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా యథాప్రకారం కొన్ని పిచ్చి వార్తలు రాశారు. ఇరుక్కుపోయిన ఐపీఎస్ కాంతి రాణా అంటూ తోసిన అబద్ధాలన్నీ రాస్తారు. ఒకే వార్తను రకరకాల రూపాల్లో అబద్ధాలు సృష్టించి ఖండనలపై కూడా వక్రీకరిస్తూ ఈ కథనాలు ఇస్తున్నారు.